మళ్ళీ ఆయన ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? ఆయన రావాలి కదా. ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి? బట్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు కమ్. కనీసం పులివెందల సమస్యల గురించి మాట్లాడాలి కదా. ప్రజలు గుర్తించాలి కదండి. ఇప్పుడు ఆయన అన్నారు కదా, గతంలో 4 ఎమ్మెల్యేలు అనుకుంటా, 4 ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో. మళ్ళీ ఆయన మర్చిపోయారా? సమావేశం ఏర్పాటు చేశారు. 2.4తో ఎలా ఉందో చూపిస్తాము. త్వరలో 30 సంవత్సరాల పాటు మానే అధికారం ఉంటుంది. పార్టీ బయటతుంది ఏపీలో. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడ ఉన్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో?